గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హిందూ ఎనాలిసిస్లో మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ ఏం మాట్లాడుకుంటామో చూద్దాం. ఒకసారి చూడండి. ఆర్టికల్స్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్. ఫస్ట్ వన్, పేపర్ వైరస్ టెస్ట్ టు బి అవుట్ సూన్. మన యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్, కుసార్ కోడ్ అండ్ పాడుబిదిరి బీచెస్కి ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ రావడం అనేది జరిగింది. బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు, ఏంటి, డీటెయిల్డ్గా ప్రతిదీ తెలుసుకుందాం. చైనా బ్యాక్స్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది ఏంటి, చైనా ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటు వెస్ట్ ఏషియా ఫోరం, న్యూ వెస్ట్ ఏషియా ఫోరం అనేది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి అని దాని గురించి మాట్లాడదాం. ఎట్ 15 ఆర్టీఐ యాక్ట్ క్రిపుల్డ్ బై హ్యూజ్ బ్యాక్లాగ్. ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి, 15 ఏళ్ళు పూర్తి చేసుకుందంటున్నారు, ఏంటి హ్యూజ్ బ్యాక్లాగ్ ఏంటి, అసలు డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడదాం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. శానిటైజర్ సోప్స్ కెన్ డూ డ్యామేజ్. ఎక్స్పర్ట్స్ అనేవి, ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ శానిటైజర్స్ అండ్ సోప్స్ అనేవి డ్యామేజ్ క్రియేట్ చేస్తుందని చెప్పడం జరిగింది, దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటు స్కూల్ క్లోజర్ మే కాస్ట్ ఇండియా డియర్లీ. మనకి ఇండియాకి చాలా ఎక్కువగా ఇదవ్వడం అనేది చెప్పి వరల్డ్ రిపోర్ట్ అనేది ఒకటి చెప్పడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది ఒకటి రావడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఆ డీటెయిల్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా, రైట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే హిందూ అనాలిసిస్ ముందు ఒక్కసారి మన కోర్స్ గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. రీసెంట్గా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేయడం అనేది జరిగింది. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ హిందూ అనాలిసిస్ అయితే చదువుకుంటే సరిపోతుందా సార్, హిందూలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఒక్కటి సరిపోతాయా అని అంటారు. హిందూ ఒక్కటే సరిపోదండి. హిందూతో పాటు డీటెయిల్డ్గా మిగిలిన అసలు హిందూలో ఉన్న ఆర్టికల్స్ అని డీటెయిల్డ్గా మీకు ఎంత బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్లో డిస్కస్ చేస్తాం. దానితో పాటు ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం. ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే 20 ఎంసీక్యూస్. 20కి ఒక్కొక్క 4 ఆప్షన్స్ ఉంటాయి, అంటే మొత్తం 80 కాన్సెప్ట్స్ మీద, రైట్. ఈరోజు మళ్ళీ ఇంకొక 20, ఈరోజు ఒక 80 కాన్సెప్ట్స్ మీద, ఇలా మనం వీక్లీ 200 to 240 అరౌండ్ 200 కాన్సెప్ట్స్ మీద మనం ప్రతిదీ పట్టొచ్చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎంత బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుందంటే అంత బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వీక్లీ 1 సెషన్ మెయిన్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, క్రిటికల్ అనలైజేషన్ ఎలా చేయాలి, ఎలా స్ట్రక్చరింగ్ ఎలా చేయాలి, కన్క్లూజన్ ఎలా చేయాలి, దీని మీద మెయిన్స్ క్వశ్చన్ మీరు ఇది చేయడం మీద కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. జిఎస్ పేపర్ 2లో మొత్తం కరెంట్ అఫైర్సే ఉంటుంది, రైట్. కరెంట్ అఫైర్స్ సంబంధించిన మొత్తం మెయిన్స్ ఆన్సర్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి, రైట్. ఎప్పుడు ఎవ్రీ సండే ఎన్ని చేస్తాం, 2 to 3 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ డీటెయిల్. లైవ్లో మీకు లైవ్ సెషన్స్ జరుగుతాయి. లైవ్ సెషన్స్లో మీరు డీటెయిల్డ్గా ప్రిలిమ్స్, ఈ ఆల్టర్నేట్ సెషన్స్ కూడా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ ట్యూస్డే, థర్స్డే అని చెప్పాం కదా, సాటర్డే, ఇవి కూడా లైవ్ సెషన్స్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు డీటెయిల్డ్గా అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, నేనే స్వయంగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సాయిరామ్ సార్ నేనే చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు. ఆలోచించండి, కరెంట్ అఫైర్స్ కోర్సు ఒక్కసారి జాయిన్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీరు అన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు చెప్పడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్. ఒక్కసారి ఆలోచించండి ఎంత వాల్యూ యాడిషన్ అనేది జరుగుతుందో ఆలోచించండి. మామూలుగా 7,000 ఫీజు, కానీ అక్టోబర్ 12 అంటే ఈ రోజు లోపల జాయిన్ అయితే 5,000కే ఇస్తున్నాం. రేపటి నుంచి 7,000 అయిపోతుంది ఫీజు. 7,000 అయిపోవడం అనేది జరుగుతుంది. అక్టోబర్ 12 లోపల జాయిన్ అయితే మొత్తం 5,000కి ఇస్తున్నాం లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. దాంతోపాటు డైలీ టెస్ట్లు అనేవి ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్లు డైలీ టెస్ట్లు అనేవి ఉంటాయి. దాంతోపాటు మీకు గ్రాండ్ టెస్ట్లు, మేము పెట్టే గ్రాండ్ టెస్టులు కానీ, మాక్ టెస్టులు కానీ, మిగిలిన సబ్జెక్టుల టెస్టులకు కానీ మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. మా యాప్లోనే మీకు అన్నీ జరిగిపోతాయి, రైట్. అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఇది నా నెంబరే, స్వయానా అమ్మ, రైట్. ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే స్వయానా నాకే ఫోన్ చేయండి, మనమే మాట్లాడి డిస్కస్ చేద్దాం. నేను మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో వచ్చి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు అప్రోచ్ చేసేలా చేసే బాధ్యత నాది. నాతో వర్క్ చేయాలంటే మీరు రెడీగా ఉంటే ఒక్కసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీరు ఈ నెంబర్కైనా చేయొచ్చు, ఇది నా నెంబరే, వాట్సాప్లో కూడా నేను అందుబాటులో ఉంటాను, రైట్.
సో నాతో పాటు కలిసి వర్క్ మీకు ద బెస్ట్ ఇవ్వడం అనేది మీ కరెంట్ అఫైర్స్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ మీకు అన్నీ కలిపి వస్తాయి, మీకు తెలిసే ఉంటుంది రైట్. సో అన్నీ కలిపి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. హిస్టరీ కూడా నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చుతున్నట్టయితే హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తాను, చక్కగా కథల్లా చదువుకుంటాం హిస్టరీని. హిస్టరీ కోర్స్ గురించి కూడా డిస్కస్ చేయాలంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ చేయండి, మనం మాట్లాడదాం రైట్. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పేపర్ స్ట్రిప్ వైరస్ టెస్ట్ టు బీ అవుట్ సూన్ అని చెప్పి మన యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈజ్ దిస్ పేపర్ స్ట్రిప్ వైరస్ టెస్ట్, ఎప్పుడు ఇదవుతుంది ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. దీన్ని మనం ఈ ఆర్టికల్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం, జిఎస్ పేపర్ 2లో మాట్లాడతాం. సిలబస్కి రిలేటెడ్ జిఎస్ పేపర్ 2లో మనం దీన్ని మాట్లాడడం అనేది జరుగుతుంది, మనందరికీ తెలుసు రైట్. అయితే చూడండి, వాట్ ఈస్ దిస్ పేపర్ స్ట్రిప్ వైరస్ టెస్ట్ అంటే దిస్ ఈజ్ ఏ న్యూ టెస్ట్ అండి. దిస్ ఈజ్ ఏ న్యూ టెస్ట్. ఈ టెస్ట్ పేరేం పేరు అంటే ఫెలూదా. ఫెలూదా యాక్రోనిమ్ దేనికి సంబంధించింది అంటే, ఫెలూదా అనేది దేనికి యాక్రోనిమ్ అంటే FNCA S9 ఎడిటర్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్ ఎస్ఏ రైట్. ఫెలుదా అనేటటువంటి ఒక కొత్త టెస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సార్ ఇప్పటి వరకు COVID-19 టెస్టులు లేవేంటి సార్, ఎందుకు ఈ న్యూ టెస్ట్ అనేది ఇప్పటి వరకు ఉన్న టెస్టులు ఏంటి మీ అందరికీ తెలుసు రైట్. ఇప్పటి వరకు ఉన్న టెస్టులు ఏంటి, RT-PCR టెస్ట్ అనేది ఎక్కువగా మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి టెస్ట్. రెండో టెస్ట్ ఏంటి సార్ చెప్పండి, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్. మూడో టెస్ట్ ఏంటి సార్, ట్రూనాట్ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్ రైట్. ఇప్పుడు ఇన్ని టెస్టులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఫెలుదా టెస్ట్ అని చెప్పి ఈ కొత్త టెస్ట్ అనేది ఎందుకు ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఈ టెస్ట్ల పైన దాని యూజ్ ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ముందు దీన్ని ఎవరు ఇది చేశారు అని చెప్పి దీని గురించి మొత్తం ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అబౌట్ దిస్ టెస్ట్ అనేది ఈ ఆర్టికల్ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా రైట్. చూడండి, ఫెలుదా టెస్ట్ దేన్ని ఇది చేయడానికి ఈ టెస్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి, SARS-CoV-2 ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి, దానిని ఇది చేయడానికి తీసుకురావడం అనేది, దాన్ని డిటెక్ట్ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు డెవలప్ చేశారు అంటే CSIRలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ ఎవరైతే ఉన్నారో IB వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది, దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా యూజెస్ ఏంటి సార్, ఇట్ ఈజ్ వెరీ క్విక్ టెస్ట్ అండి రైట్. దీని రిజల్ట్ అనేది వెరీ క్విక్గా ఉంటుంది, అంటే దీని తాలూకా టర్న్ అరౌండ్ టైం TAT అంటారు రైట్. టర్న్ అరౌండ్ టైం ఎంత అంటే జస్ట్ ఎంతసేపట్లో ఇది రిజల్ట్, టర్న్ అరౌండ్ టైం అంటే ఎంతసేపట్లో రిజల్ట్ ఇస్తుందని, ఎంతసేపట్లో రిజల్ట్ ఇస్తుందంటే కేవలం 30 to 45 మినిట్స్లోనే ఇది రిజల్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరాజ్ మీరు RT-PCR టెస్ట్ చూసుకోండి 90 మినిట్స్ పడుతుంది, అంటే గంటన్నర పట్టడం అనేది జరుగుతుంది. అదే ట్రూనాట్ టెస్ట్ చూసుకోండి 60 మినిట్స్, ఒక గంట పట్టడం అనేది జరిగింది. యాంటీబాడీ టెస్ట్ చూసుకున్నారనుకోండి, అది కూడా 45 మినిట్స్ పట్టడం అనేది జరిగింది. సో ఇది క్విక్గా ఇవ్వడం అనేది, రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక యూజ్ ఏంటి సార్ అంటే చీప్ అండి, ఇట్ ఈస్ వెరీ చీపర్. ఈ టెస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్కి ఉన్నటువంటి మొత్తం ఎంత కేవలం పడుతుంది అంటే కేవలం 500 to 600 రూపీస్ మాత్రమే ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది రైట్. అంటే హెల్త్కి మనకి COVID-19కి సంబంధించినటువంటి ఇదేదైతే ఉందో దానికి సంబంధించిన ఇది మనకి ఇది అవ్వడానికి ఆస్కారం ఉంటుంది రైట్. దానికి సంబంధించిన మనకి బడ్జెట్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంది రైట్.
ఇప్పుడు మామూలుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్కి ఎంత ఖర్చు అవుతుందండి? దగ్గరగా సుమారుగా 1500 నుంచి 2000 రూపాయలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. టీనాట్ టెస్ట్కి 1300 రూపాయలు ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, యాంటీబాడీ టెస్ట్కి దగ్గరగా 1000 రూపాయలు ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఫెలుదా టెస్ట్ అనేది కేవలం 500 to 600 రూపీసే రావడం అనేది జరుగుతుంది. దానితో పాటు టైం అండ్ కాస్ట్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని యొక్క యాక్యురసీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, వెరీ ఈ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే దీన్ని కన్సిడర్ చేయాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్. ముఖ్యంగా యాక్యురేట్లో సెన్సిటివిటీ ఏదైతే ఉందో ఈ టెస్ట్ తాలూకా సెన్సిటివిటీ, ఆ సెన్సిటివిటీ ఎంత అని చెప్పారండి? 96% అని చెప్పడం అనేది జరిగింది. రైట్, స్పెసిఫిసిటీ ఎంతని చెప్పారు అంటే 98% ఉండడం అనేది చెప్పారు. సెన్సిటివిటీ అంటే ఏంటి, స్పెసిఫిసిటీ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు టెస్ట్లో ఒక 100 శాంపుల్స్ తీసుకున్నారనుకోండి, ఈ టెస్ట్ ఎలా పనిచేస్తుందో తీసుకోవడానికి. రైట్, 100 పాజిటివ్ శాంపుల్స్, పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాంపుల్స్ 100 తీసుకున్నారనుకోండి. రైట్, ఈ 100లో 96కి కరెక్ట్గా చెప్పిందనమాట. 100 పాజిటివ్ శాంపిల్స్లో 96 పాజిటివ్ శాంపిల్స్ ఇది కరెక్ట్గా వాళ్ళకి పాజిటివ్ ఉంది అని చెప్పగలిగింది. రైట్, స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే 100 ఈసారి పాజిటివ్ వాళ్ళని తీసుకోరు, నెగిటివ్ శాంపిల్స్ తీసుకుంటారు. నెగిటివ్ ఎవరైతే ఉంటారో, వ్యాధి సోకనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు శాంపిల్స్ 100 తీసుకుంటారు. దానిలో ఎంతమందికి ఇది నెగిటివ్ చూపించింది? కరెక్ట్గా 98 మందికి చూపించింది. సో 98%. అలా సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కమర్షియల్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, డీసీజీఏ ఏదైతే ఉందో అది కమర్షియల్ లాంచ్కి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగిందండి. రైట్, అప్రూవల్ ఇవ్వడం అనేది ఇది బయటికి లాంచ్ చేయడానికి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ టెస్ట్ ఎలా జరుగుతుంది అంటే శాంపుల్స్ ఎలా కలెక్ట్ చేస్తారంటే శాంపుల్స్ 2 టైప్స్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. శాంపుల్స్ ఎలా కలెక్ట్ చేస్తారు అంటే ఒకటి సలైవాతో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఇంకొకటి బ్లడ్ ద్వారా కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ తెలిసే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్లో స్ట్రిప్ బేస్డ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? దానిలో ఇలా ఉండడం అనేది జరుగుతుంది, ఒక స్ట్రిప్. రైట్, ఇక్కడ ఈ చివరి శాంపుల్ కలెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సలైవా కానీ బ్లడ్ కానీ ఇక్కడ శాంపుల్ సలైవా కానీ ఇది వేస్తే ఎక్కడైనా ఒక లైన్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ అని, ప్రెగ్నెన్సీ నెగిటివ్ అని. 2 లైన్స్ వచ్చాయి అనుకోండి, 2 లైన్స్ వస్తే దాని అర్థం ఏంటండి? పాజిటివ్ అని అర్థం. సో అదేవిధంగా ఈ టెస్ట్ కూడా ఫెలుదా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఫెలుదా ఎలా పనిచేస్తుంది? 2 లైన్స్ వస్తే పాజిటివ్, 1 లైన్ వస్తే నెగిటివ్ లాగా పనిచేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇదొక కలర్ కోడ్ టెస్ట్. మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా అయితే కలర్ కోడ్ టెస్టో ఇది కూడా ఒక కలర్ కోడ్ టెస్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ మాదిరిగానే ఇది కూడా ఒక కలర్ కోడ్ టెస్ట్. రైట్, సో అయితే మీకు అందరికీ ఇప్పుడు దీనిలో వాడినటువంటి టెక్నాలజీ ఏంటి సార్? రైట్, టెక్నాలజీ ఏంటి? ఫెలుదా దీనిలో వాడినటువంటి టెస్ట్లో వాడినటువంటి టెక్నాలజీ ఏంటి అని మీరు మాట్లాడుకుంటే దీనిలో వెరీ సిగ్నిఫికెంట్, వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ వాడడం అనేది జరిగింది. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే క్రిస్పర్ అండి, CRISPR. రైట్, ఇది ఒక మన మన కంట్రీలోనే ఇదైనటువంటి ఇండిజినస్లీ డెవలప్డ్ టెక్నాలజీ అండి, మన కంట్రీలోనే డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ. రైట్, ఈ క్రిస్పర్ అంటే ఇది యాక్రోనిమ్ ఫర్, దీని ఫుల్ ఫామ్ దేనికి ఫుల్ ఫామ్ అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అండి. రైట్, ఈ టెక్నాలజీ అనేది వాడడం అనేది జరిగింది. ఈ టెక్నాలజీ దేనికి సంబంధించి అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అండి. ఇది ఏం చేస్తుందంటే SARS-CoV-2 ఏదైతే ఉందో దాని తాలూకా DNA ఏదైతే ఉందో దాని తాలూకా డిఎన్ఏని ఇది ముందుగానే ఐడెంటిఫై చేసి అది ముందుగానే అసైన్ చేసినటువంటి డిఎన్ఏకి జెనెటిక్ మెటీరియల్కి మ్యాచ్ అవుతుందా? రైట్, ఆ శాంపుల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ శాంపుల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఈ SARS-CoV-2తో ఉన్నటువంటి జెనరిక్ మెటీరియల్తో
ఇదవుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అది చెక్ చేసి ఈ రిజల్ట్ ఇవ్వడం అనేది 1 లైన్ అయితే నెగిటివ్ అని, 2 లైన్స్ అయితే పాజిటివ్ అని చెప్పి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని మామూలుగా ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ క్రిస్పర్ టెక్నాలజీని ముఖ్యంగా క్రైమ్ డిటెక్షన్లో కూడా ఎక్కువగా వాడతారండి. రైట్, ఇప్పుడు క్రైమ్ డిటెక్షన్తో పాటు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇదవ్వడం అనేది, ఇది తన తాలూకా ఫ్రూట్స్ అనే తన తాలూకా ఇది ఇవ్వడం అనేది, కంట్రిబ్యూషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ టెక్నాలజీ. రైట్, దీని తాలూకా మన ఫెలూదా యొక్క సెన్సిటివిటీ ఎంత అని చెప్పుకున్నాం, 96% అని చెప్పుకుంటాం. స్పెసిఫిసిటీ ఎంత అని చెప్పుకున్నాం, 98% అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, కాస్ట్ ఎఫెక్టివ్ ఉండడం అనేది జరుగుతుంది, దాంతోపాటు క్విక్గా రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకేమున్నాయి సార్ చూడండి, మన హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టే ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. దాని మీద పెట్టే ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారు, టెస్ట్లు గవర్నమెంటే చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు అంటే, టెస్ట్ అనేది 2000 ఉండడం వల్ల మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అంత ఖర్చు పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు టెస్ట్ అనేది కేవలం 600కే దొరుకుతుంది అనుకోండి, ఏమవుతుంది, 600 కదా 500 కదా ఎంత అయిపోయింది అని చెప్పి ఎక్కువ మంది వాళ్ళ టెస్ట్ను వాళ్ళే చేసుకునే ఇదైతే ఉంది. దానివల్ల హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఏదైతే ఉందో అది తగ్గడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకేం జరగచ్చు, రైట్, మనకి సలైవాతో ఈజీగా టెస్ట్ అయిపోతుండడం వల్ల, ల్యాబ్స్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేకపోవడం వల్ల, ఇంట్లోనే జస్ట్ సలైవాతో చాలా సేఫ్గా టెస్టింగ్ అనేది జరుపుకోవచ్చు. ఇంకా చాలామంది ఎలా ఆలోచిస్తారు, మనం టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఒకవేళ మనకి లేకపోయినా అక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనకి రావచ్చేమో కోవిడ్. రైట్, ఇలాంటివి అపోహలు కూడా ఉండడం అనేది జరిగింది. సో ఇంటిలోనే శాంపుల్ కలెక్షన్ అనేది చేసుకొని మాస్ శాంపుల్ కలెక్షన్ ఇంట్లో ఫ్యామిలీ అందరిది కలిపి ల్యాబ్కి పంపించేయడం అనేది ఈజీగా జరగచ్చు. దాంతోపాటు ఎవరైతే మనకి నాసల్ తాలూకా ఇవేవైతే ఉన్నాయో, మనకి ముక్కులో పెట్టి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో శాంపుల్ కలెక్షన్ అనేది ముక్కులో ఇది పెట్టి ఇది చేస్తారండి. రైట్, మీకు తెలిసే ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు స్నీజ్ చేయడం వల్ల కానీ వాటి హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. సో అలాంటివి కూడా ఇదయ్యే అవకాశం ఉంది. దిస్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ సెలైవా బేస్డ్ టెక్నాలజీ అండి. రైట్, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండడం జరిగింది. మొదటిది ఏంటి, కాస్ట్ అనేది చాలా తక్కువ, టైం అనేది టర్న్ అరౌండ్ టైం ట్యాట్ అనేది చాలా తక్కువ, క్విక్గా రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏం జరుగుతుంది, టెస్టులు పెరిగే సామర్థ్యం అయితే ఉంటుంది, టెస్టులను పెంచే ఇదైతే ఉంటుంది. రైట్, దాంతోపాటు ఈ టెస్ట్ ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు, వెరీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. పెద్ద టెక్నాలజీకి పెద్ద ఇది అనేది అవసరం లేదు. రైట్, ల్యాబ్స్ కూడా అవసరం లేదు. రైట్, ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. రైట్, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది, ప్రెజర్ అనేది తగ్గుతుంది. రైట్, వీటి గురించి ఇలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అండి. రైట్, సో మొత్తం మీకు ఫెలూదా టెస్ట్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఫర్ కసార్కోడ్ పాడుబిద్రి బీచెస్ అండి. పాడుబిద్రి బీచెస్ అండ్ కసార్కోడ్ ఈ 2 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అంటే ఏంటి, ఈ బీచ్లకి ఎందుకు రావడం అనేది జరిగింది, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో GS పేపర్ 3లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దీని గురించి బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో రెండు బీచెస్కి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారండి. ఆ 2 బీచెస్ ఏంటి, కసార్కోడ్ అండ్ పెడుబిద్రి అనే బీచెస్కి ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2 బీచెస్కి దేనికి సంబంధించి, ఏ స్టేట్కి సంబంధించినవి అంటే రిలేటెడ్ అంటే కర్ణాటకలో ఉన్నాయండి. వీరి జాగ్రఫికల్ లొకేషన్ కర్ణాటకలో ఉండడం అనేది జరిగింది. అసలు బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటో మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. వాట్ ఈజ్ బ్లూ ఫ్లాగ్ అండి, బ్లూ ఫ్లాగ్ అనేది ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అని చెప్పి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. రైట్, ఇట్ ఈజ్ ఏ ఎకో లేబుల్ అండి.
అంటే ఎన్విరాన్మెంట్కి ఎకాలజీకి సంబంధించినటువంటి బాగా పెర్ఫామ్ చేసినటువంటి వాటికి ఇలాంటి లేబుల్స్ అనేవి ఇస్తారు. ఎవరు ఇస్తారు అంటే ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఇస్తుందండి. ఆ ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఏంటి అంటే ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ FEE ఏదైతే ఉంటుందో ఈ FEE ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, FEE తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కోపెన్హాగన్, డెన్మార్క్లో ఉండడం అనేది జరిగింది. నేను చెప్తున్నప్పుడు నోట్స్ అనేది డీటెయిల్డ్గా రాసుకోండి అమ్మా. నోట్స్ అనేది డీటెయిల్డ్గా రాసుకోండి. రైట్, అయితే ఈ కసార్ కోడ్ ఇది ఎక్కడుంది? ఉత్తర కర్ణాటకలో ఏదైతే ఉంటుందో హొన్నావూర్ దగ్గర ఇది ఉండడం అనేది, హొన్నావూర్ ఉత్తర కర్ణాటకలో ఉండడం అనేది జరిగింది. ఇది ఉడుపి దగ్గర ఉండడం అనేది జరిగింది, ఉడుపిలో ఉండడం అనేది జరిగింది. సో ఈ 2 బీచెస్లో, కర్ణాటకలో ఉన్నటువంటి ఈ 2 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ అని ఇస్తారు. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటో మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ బ్లూ ఫ్లాగ్ అంటే ఏం లేదమ్మా, ఈ బ్లూ ఫ్లాగ్ని ఎవరిస్తారంటే ఏం పేరు చెప్పుకున్నాం? FEE ఇస్తుందని చెప్పుకున్నాం. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుందని చెప్పుకున్నాం. ఎవరికి ఇస్తుందంట? బీచెస్కి ఇస్తుంది. మ్యారినాస్ అంటే చిన్న చిన్న పోర్ట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి, దాంతోపాటు సస్టైనబుల్ బోట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, సస్టైనబుల్ బోట్ టూరిజంకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి? ఈ బ్లూ ట్యాగ్. రైట్, ఎవరిస్తున్నారు? FEE ఇస్తుంది. ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ కోపెన్హాగన్, డెన్మార్క్. రైట్, దీనిలో భాగంగా ఏమిస్తుందంట? ఎందుకు ఏమేమి చెక్ చేసి ఇస్తుంది ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ని, ఈ ఎకో లేబుల్ని ఏమేమి చెక్ చేసి ఇస్తుంది అంటే మొత్తం 33 క్రైటీరియా అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒక స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ క్రైటీరియాని ఏవైనా బీచెస్ కానీ, లేకపోతే మెరీనాస్ కానీ, లేకపోతే దీస్ బోట్స్ ఏవైతే సస్టైనబుల్ బోట్ టూరిజం ఆపరేటర్స్ కానీ ఏవైనా మీట్ అయితే ఈ 33 క్రైటీరియాని వాళ్ళకి బ్లూ ఫ్లాగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, బ్లూ ఫ్లాగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 33 క్రైటీరియాని 4 హెడ్స్ రూపంలో ఇది చేయడం అనేది జరిగిందండి. ఏంటండి ఆ 4 హెడ్స్ అని మీరు మాట్లాడుకుంటే, ఒకటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ, రెండోది బ్యాతింగ్ వాటర్ క్వాలిటీ, బీచ్లో వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది స్నానం చేయడానికి అని, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, ఫోర్త్ వన్ ఏంటండి? సర్వీసెస్. ఎలాంటి సర్వీసెస్ ఆ బీచ్ దగ్గర కానీ, మెరీనా దగ్గర కానీ, టూరిజం ఆపరేషన్స్ దగ్గర కానీ ఎలాంటి ఇవనేవి ఉన్నాయి అనేది బేస్ చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరిస్తారు? FEE ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ని క్రైటీరియా? 33 స్ట్రిక్ట్ క్రైటీరియా, స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ క్రైటీరియా దీనికి ఇవ్వడానికి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి ఇస్తుంది సార్ అంటే 1985 నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేసిందండి. రైట్, 1985 నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రపంచంలో 4000కి పైగా బ్లూ ఫ్లాగ్ ఉన్నటువంటి బీచెస్ ఉండడం అనేది జరిగింది. రైట్, హైయెస్ట్ ఏ కంట్రీలో ఉన్నాయి? బ్లూ ఫ్లాగ్ ఉన్నటువంటి కంట్రీస్ హైయెస్ట్ ఏ కంట్రీలో ఉన్నాయి అంటే స్పెయిన్లో ఉండడం అనేది జరిగింది. మొత్తం స్పెయిన్లో ఎన్ని ఉన్నాయంటే 684 ఉన్నాయండి. 684 బ్లూ ఫ్లాగ్ ఉన్నటువంటి బీచెస్ ఉన్నాయి. ఏం లేదు, బ్లూ ఫ్లాగ్ రావాలి అంటే ఆ బీచ్ తాలూకా వాటర్ అనేది బాగుండాలి, దాంతోపాటు మంచి టాయిలెట్స్ ఉండాలి, కూర్చోవడానికి జనాలకి మంచి ప్లేస్లు ఉండాలి, దాంతోపాటు వాష్రూమ్స్ ఉండాలి, దాంతోపాటు చేంజింగ్ రూమ్స్ ఉండాలి, బాతింగ్ ఫెసిలిటీ ఉండాలి, పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలి, సోలార్ పవర్ ప్లాంట్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. రైట్, ఇక్కడ మనం ఆర్టికల్లో మీరు డీటెయిల్డ్గా చూసుకుంటే ఇవి 2 బీచెస్కి ఉన్నటువంటివి చూడండి. ఇది గమనించండి అమ్మ. రైట్, మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. కసార్కోడ్ అండ్ పాడుబిద్రి బీచెస్కి ఏమేమి ఉన్నాయి అంటే గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే పొల్యూటెడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్లీ ఎక్విప్మెంట్, వాళ్ళు బీచ్లోకి దిగడానికి కానీ, రైట్, ఈ సీ వాటర్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, దాంతోపాటు సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్రూమ్ కానీ, చేంజింగ్ రూమ్ కానీ, బాతింగ్ ఫెసిలిటీస్ కానీ, డిజేబుల్డ్ ఫ్రెండ్లీ జనరల్ టాయిలెట్స్ అండ్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ కానీ, పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ 2 బీచెస్కి ఏం ట్యాగ్ ఇచ్చారు?
బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. రైట్. బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఇస్తే ఏం జరుగుతుంది సార్ అంటే టూరిజం అనేది డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇలాంటి ఏవైతే ఇలాంటి ఆపరేషన్స్ చేసేటటువంటి ఏవైతే వాటర్ బాడీస్, బీచెస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కాంపిటీషన్ అనేది మంచిగా పెరిగి చక్కగా ఎన్విరాన్మెంట్ని కానీ ఏదైనా గుర్తింపు అనేది ఉంటేనే మనిషి కష్టపడడానికి ప్రయత్నిస్తాడు. రైట్. ఇలాంటి గుర్తింపు అనేది ఇస్తే అక్కడ కూడా మంచి సేఫ్టీ, మిగిలిన వాటి దగ్గర కూడా మంచి సేఫ్టీ మెజర్స్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ మెయింటైన్ చేయడం కానీ పార్కింగ్ ఫెసిలిటీస్ పెట్టడం కానీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. రైట్. సో మీకు బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి, ఎందుకు వీటికి ఇచ్చారు అని మొత్తం డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా బ్యాక్స్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కాల్స్ ఫర్ న్యూ వెస్ట్ ఏషియా ఫోరం. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అయితే మనం దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలమ్మా. అసలు ఏంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్, చైనా దాన్ని ఎందుకు బ్యాక్ చేస్తుంది, ఏంటి కొత్త న్యూ వెస్ట్ ఏషియా ఫోరం అనేది ఏంటి, వీటన్నింటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలి. సో ఈ ఆర్టికల్ కంప్లీట్గా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. అయితే సింపుల్. ఫస్ట్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది ఎందుకు జరిగింది, అసలు దాని గురించి కంప్లీట్ కథ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇరాన్లో చాలా ఎక్కువ రిజర్వ్స్ ఏమేమి ఉంటాయి అంటే యురేనియం రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. యురేనియం నిల్వలు అనేవి ఇరాన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇరాన్లో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కదా. అసలు మనకి న్యూక్లియర్ వెపన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ మినరల్ ఏంటి, యురేనియం అనేది మనకి చాలా అవసరం. సో యురేనియం నిల్వలు అనేవి ఇరాన్లో ఉండడం వల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి వరల్డ్ మార్కెట్లో ప్రపంచంలోనే సుపీరియర్ పవర్గా ఎదగాలని అనుకుంటుంది. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఏం చెప్తారు అంటే లేదు ఇరాన్ మీరు న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేయొద్దు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి చేతిలో ఉంటే మనిషి వెపన్ని వాడాలనుకుంటాడు. ఏదైనా మనకి చేతిలో ఆయుధం ఉందనుకోండి, ఆయుధం మనం వాడాలనుకుంటాం. సో న్యూక్లియర్ వెపన్స్ వల్ల పీస్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ పీస్ ఏదైతే ఉంటుందో, శాంతి ఏదైతే ఉంటుందో దానికి భగ్నం కలుగుతుంది, దానికి ఇబ్బంది కలుగుతుంది. సో మీరు అర్జెంటుగా న్యూక్లియర్ వెపన్స్ తయారీని ఆపేయండి అని అడుగుతాయి. అప్పుడు పెద్ద పెద్ద పవర్స్ యుఎస్ కానీ మిగిలిన కంట్రీస్ కానీ అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఇరాన్ ఏదైతే ఉందో లేదు మేము ఆపము అని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి ఏవైతే ఉందో, ఐక్యరాజ్య సమితి మన ఇరాన్ మీద కొన్ని ఇంపోజిషన్స్ అనేవి, కొన్ని శాంక్షన్స్ అనేవి చేయడం అనేది జరుగుద్ది. కొన్ని ఆంక్షలు విధించడం అనేది జరుగుతుంది. శాంక్షన్స్ అంటే ముఖ్యంగా ఎకనామికల్ శాంక్షన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎకనామికల్ శాంక్షన్స్ విధిస్తే ఏమవుతుంది అంటే మనకి వరల్డ్ బ్యాంక్ అప్పు గట్రా ఇస్తూ ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ మనకి అప్పులు ఇవ్వడం కానీ జరుగుతుంది. దాంతోపాటు మిగిలిన కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో అలాంటివన్నీ కట్ అయిపోతాయి. సో ఇరాన్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి, ఇరాన్ తాలూకు మెయిన్ ఎక్స్పోర్ట్ ఏంటి, ఆయిల్. చమురు నిల్వలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిల్ వల్ల చాలా డబ్బు, ఆయిల్ ఎక్కడ ఉంటే అక్కడే డబ్బు ఉంటుంది మీకు తెలుసు. బట్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకోలేకపోతుంది. దేనివల్ల, యునైటెడ్ నేషన్స్ విధించినటువంటి శాంక్షన్స్ వల్ల. అప్పుడు ఇరాన్ తగ్గి ఏం చేస్తుంది, సరే నేను దీన్ని ఆపేస్తాను, మీరు శాంక్షన్స్ ఎత్తేయండి, మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మేము ఆపేస్తాము, మీరు మా మీద విధించినటువంటి శాంక్షన్స్ పూర్తిగా తీసేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎవరెవరి మధ్య వచ్చింది ఈ డీల్, ఒక డీల్ జరుగుతుంది. అది ఎవరెవరి మధ్య అంటే జూలై 2015లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది జరుగుద్ది. ఎవరెవరి మధ్య జరుగుద్ది ఈ డీల్ అనేది, ఎవరు చేస్తారు, ఎవరు సైన్ చేస్తారు అని మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కాబట్టి ఫస్ట్ ఇరాన్ ఎలాగూ ఉంటుంది. పక్కన పెట్టండి. దాంతోపాటు ఎవరు అంటే P5 యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి పర్మనెంట్ నేషన్స్ అయినటువంటి 5. ఎవరండి ఈ యుఎన్ఎస్సిలో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు, పర్మనెంట్ మెంబర్స్ ఎవరండి వాళ్ళు, యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్. దీంతో పాటు ఒక కంట్రీ
ఎక్స్ట్రా కంట్రీ. ఆ ఎక్స్ట్రా కంట్రీ ఏంటి అంటే యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్గా అవ్వాలనుకుంటుంది మన ఇండియాతో పాటు జర్మనీ. రైట్, G4 గ్రూపింగ్ గురించి మీ అందరికీ తెలుసు. దానిలో G4 గ్రూపింగ్ ఎందుకు ఉంటుంది? యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం వాళ్ళు ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కంట్రీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒక డీల్ అనేది చేస్తుంది. ఆ డీల్ పేరు ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్. దీని ఫార్మల్ డీల్ దీని అసలైన పేరు ఏంటి అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. అయితే ఏం జరిగింది, 2015లో ఒబామా గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒబామా దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. చక్కగా ఇరాన్ మీద ఉన్నటువంటి యుఎన్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో తీసేశారు. ఈ డీల్ ప్రకారం డీల్ ఏం చెప్తుంది, ఈ డీల్ ప్రకారంగా ఏం జరుగుతుంది, ఇరాన్ అనేది వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ డీల్, దీని తాలూకు ఎయిమ్ ఏంటి, ఇరాన్స్ న్యూక్లియర్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, ఎబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉంటుందో దానిని రెస్ట్రిక్ట్ చేయడం. దేనికి బదులుగా ఇరాన్ మీద యుఎన్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తామని చెప్పారు. రైట్, ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఆపేస్తే యుఎన్ శాంక్షన్స్ అనే వాటి మీద ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఇది ఎయిమ్, ఇది మెయిన్ డీల్ జరిగింది ఇది. అయితే ఈ డీల్ నుంచి ఎవరు తప్పుకున్నారంటే 2018లో ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో ఈ డీల్ నుంచి ఎవరు బయటకు వచ్చేసారు అంటే యుఎస్ బయటకు వచ్చేసిందండి. ట్రంప్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో రాగానే 2018లో బయటకు రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఒబామా అప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేయనప్పటికీ, ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ఆపేసినప్పటికీ నాన్ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో నాన్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేస్తుంది. దాంతోపాటు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ ఈ మిసైల్స్ ఎక్కువగా తయారు చేస్తుంది. సో నేను ఈ డీల్లో ఉండను అని చెప్పి ట్రంప్ ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. బట్ మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన కంట్రీస్ మాత్రం దీని మీద అసంతృప్తి అనేది మిగిలిన P5 కంట్రీస్ పర్మనెంట్ నేషన్స్ ఉన్నాయి కదా, దానిలో యూకే అనేది ఎవరి ఎలై, యుఎస్ తాలూకా ఎలై. రైట్, ఫ్రాన్స్ అనేది ఎవరి ఎలై, యుఎస్ తాలూకా ఎలై. జర్మనీ అనేది ఎవరి ఎలై, యుఎస్ తాలూకా ఎలై. వీళ్ళు కూడా వాళ్ళు యుఎస్ యొక్క ఫ్రెండ్స్ అయినప్పటికీ యుఎస్ తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళు వెల్కమ్ చేయలేదండి. రైట్, వెల్కమ్ అయితే చేయలేదు. ఇది జరగడం అనేది జరిగింది. సో ఇరాన్ దగ్గర నుంచి ఏం చెప్పింది అంటే ఈ న్యూక్లియర్ డీల్ నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాము. దాంతోపాటు ఇరాన్ పైన తిరిగి మళ్ళీ యుఎస్ అనేది శాంక్షన్స్ విధించింది. ఇవి యుఎన్ శాంక్షన్స్ కాదు, యుఎస్ శాంక్షన్స్ అనేది విధించింది. దాంతోపాటు మొన్న సెప్టెంబర్లోనే యుఎన్ నేషన్స్ కూడా విధించేశాము అని యుఎస్ యూనిలాటరల్గా చెప్పేసింది. మిగిలిన పర్మనెంట్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరపకుండా యూనిలాటరల్గా తన మట్టుగా తను యుఎస్ ఏం నిర్ణయం తీసుకుంది, ఇరాన్ పైన యుఎన్ శాంక్షన్స్ అనేవి విధించేసాం మేము అని చెప్పి డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. రైట్, ఎప్పుడైతే ఒబామా డీల్ చేసినటువంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైంది, బయటకు వచ్చేయడం అనేది జరిగింది. రైట్, దానికి కారణాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరెవరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది మన ప్రపంచంలో, చైనాకి యుఎస్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. సో ట్రంప్ గవర్నమెంట్ ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ని అపోజ్ చేస్తుంది కదా, సో చైనా ఏం చేస్తుంది అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ని సపోర్ట్ చేస్తుంది. రైట్, వెరీ వెరీ సింపుల్. చైనా అనేది ఇరాన్ న్యూక్లియర్ డీల్ని సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఎవరిని సపోర్ట్ చేస్తుందంటే ఇరాన్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది యుఎస్కి ఎగెనెస్ట్గా. అయితే చూడండి, ఇప్పుడు మీరు ఇరాన్ న్యూక్లియర్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అని మీకు అర్థమైంది. అయితే న్యూ వెస్ట్ ఏషియా ఫోరం అంటే ఏంటి సార్, వెస్ట్ ఏషియాలో కొత్త ఫోరం ఏంటి, దాని కథ ఏంటి, అసలు ఎందుకు కొత్త ఫోరము అని చెప్పి కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఏం లేదమ్మా, వెస్ట్ ఏషియన్ ప్రాంతం ఏదైతే ఉందో, వెస్ట్ ఏషియా ఏరియా ఏదైతే ఉందో, ఈ వెస్ట్ ఏషియా అనేది రెండు సుపీరియర్ పవర్స్ మధ్యలో ఇదవ్వడం అనేది, కాన్ఫ్లిక్ట్ ఉండడం వెస్ట్ ఏషియాలో జరుగుద్ది. అది ఎవరు అంటే ఇరాన్, సౌదీ అరేబియా. ఈ రెండింటి మధ్య ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని ఏమంటారు అంటే మిడిల్ ఈస్టర్న్ కోల్డ్ వార్ అంటారు. ఏమంటారు, మిడిల్ ఈస్టర్న్ కోల్డ్ వార్ అని అనడం అనేది
జరుగుతుంది. రైట్, ఎందుకు సార్ ఈ మిడిల్ ఈస్టర్న్ కోల్డ్ వార్, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా ఎందుకు ఈ రెండింటి మధ్య ఎందుకు కాన్ఫ్లిక్ట్ అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఎకనామికల్ రీజన్స్ ఉన్నాయి, సోషల్ రీజన్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. బట్ బేసిక్ మెయిన్ ఏంటి అంటే రీజియనల్ సుపీరియారిటీ అనుకోండి. వెస్ట్ ఏషియా రీజియన్లో సుపీరియారిటీ సాధించడం కోసం, రీజనల్ సుపీరియారిటీ సాధించడం కోసం ఈ రెండింటి మధ్య ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఇరాన్ ఒకవైపు ఉంది, సౌదీ అరేబియా, ఇరాన్ ఒకవైపు ఉంది, సౌదీ అరేబియా ఇంకొక వైపు ఉండడం అనేది జరిగింది. సౌదీ అరేబియా అనేది ఒకవైపు ఉండడం అనేది జరిగింది. సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎగనెస్ట్ కాబట్టి సౌదీ అరేబియాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? యుఎస్ అనే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. యుఎస్కి ఎగనెస్ట్ అయినటువంటి రష్యా, చైనా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, మీకు అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతుందా? సౌదీ అరేబియా, యుఎస్ రెండు ఒకటిదానికొకటి సపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇరాన్ ఏమో రష్యాకి దీనికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇరాన్కి ఎగ్నెస్ట్గా సౌదీ అరేబియాకి ప్లస్గా ఇంకెవరు ఉన్నారు అంటే యమన్ ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇరాన్కి ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి ఇరాక్ కూడా సౌదీ అరేబియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ ఒక పక్క. ఇప్పుడు నేను కొంతమందిని తీసేస్తాను చూడండి. రష్యాని తీసేద్దాం అనుకుంటున్నా, చైనాని తీసేద్దాం అనుకుంటున్నా, యూఎస్ని తీసేద్దాం అనుకుంటున్నా. మిగిలిన కంట్రీస్ ఎవరన్నా ఉన్నారు? అందరూ వెస్ట్ ఏషియన్ నేషన్సే కదా. సో ఈ వెస్ట్ ఏషియన్ నేషన్స్ మధ్య కోఆపరేషన్ లేదు, ఒకదానికొకటి దెబ్బలాడుకుంటున్నాయి. సో వెస్ట్ ఏషియన్ నేషన్స్ మధ్య ఒక ఫోరం అనేది ఏర్పడితే, అందరూ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడితే, అందరి మధ్య ఒక సయోధ్య అనేది ఏర్పడుతుంది కదా, రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది కదా. రైట్, ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అనే దాన్ని ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు అంటే చైనా ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, రీసెంట్గా ఏమైందంటే చైనా ఫారెన్ మినిస్టర్ అండ్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కలవడం అనేది జరిగింది. కలిసి ఏం చేశారు అంటే చైనా అనేది ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సపోర్ట్ చేస్తుందని చెప్పి ఫారెన్ మినిస్టర్ చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పారంటే ఒక కొత్త ఫోరం అనేది ఏర్పాటు చేద్దాము, వెస్ట్ ఏషియాలో ఒక న్యూ ఫోరం అనేది ఏర్పాటు చేద్దామని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఎందుకు అంటే ఇరాన్ లాక్డ్ ఇన్ ఎన్ యాక్రిమోనియస్ రిలేషన్షిప్ విత్ సౌదీ అరేబియాతో ఇబ్బందులు పడుతుంది. దాంతోపాటు యమన్ ఏదైతే ఉందో, యమన్లో వార్లో ఒకటి దీనిలో ఉంది. దాంతోపాటు ఇరాన్లో ఇరాక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది ఉండడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఇబ్బందులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఏదైతే నాట్ సౌత్ ఏషియా, వెస్ట్ ఏషియా రీజియన్ ఏదైతే ఉందో, వెస్ట్ ఏషియా రీజియన్లో ఒక రకమైనటువంటి ఇబ్బంది అనేది ఉంది, రీజనల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. సో ఒక రీజనల్ మల్టీలేటరల్ డైలాగ్ అనేది చూడండి అమ్మా, ఒక రీజనల్ మల్టీలేటరల్ డైలాగ్ ప్లాట్ఫామ్ అనేది అందరి స్టేక్ హోల్డర్స్ కలిపి, అంటే కంట్రీస్ అన్నీ కలిపి ఒకటి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ చెప్పడం అనేది, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. ఆ ఫోరం అనేది జాగ్రత్తగా గమనించండి. ఆ ఫోరం ఏదైతే ఉందో ఆ ఫోరం అనేది ఎన్హాన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ త్రూ డైలాగ్ అండ్ ఎక్స్ప్లోర్ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ టు సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ ద వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమని చెప్పుకున్నాము? వెస్ట్ ఏషియాలో ఏమేమి ఇష్యూస్తో ఉన్నాయని చెప్పుకున్నాం? రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకున్నాం, దాంతోపాటు డిప్లొమాటిక్ ఇష్యూస్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం, అలాంగ్ విత్ సెక్యూరిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ దేని ద్వారా సాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు? త్రూ డైలాగ్, అంటే చర్చల ద్వారా, అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు ఒక న్యూ ఫోరం పెట్టుకొని అని చెప్పడం అనేది, చైనా ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. సో న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి? రైట్, ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి? సో వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి న్యూ ఫోరం ఏంటి? ఇది కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అంతా చెప్పానని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎట్ 15 ఆర్టీఐ యాక్ట్ క్రిపుల్డ్ బై హ్యూజ్ బ్యాక్లాగ్. దీన్ని గవర్నెన్స్లో మనం జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం.
ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి, క్రిపుల్డ్ అని చెప్పి అన్నారు, ఏం జరిగింది, బ్యాక్లాగ్స్ అంటున్నారు, ఏమవుతుంది, ఎట్ 15 అన్నారు, అంటే 15 ఇయర్స్ కంప్లీట్ అయింది ఆర్టీఐ యాక్ట్ వచ్చి, కానీ హ్యూజ్ బ్యాక్లాగ్స్ అనేవి, చాలా తప్పిదాలు అనేవి జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయని చెప్తున్నారు. అసలు దాని కథ ఏంటో డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. ముందు ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి, దాని సంగతి ఏంటి, వీటన్నింటి గురించి జాగ్రత్తగా మాట్లాడదాం. ముందు గమనించండి, నేను ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే డెమోక్రసీ నుంచి మొదలు పెడతాను ఈ ఆర్టికల్ని. డెమోక్రసీ అంటే ఏంటమ్మా, ప్రజాస్వామ్యము. మన ఇండియా అనేది డెమోక్రసీని ఫాలో అవుతుంది, రైట్, ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతుంది. డెమోక్రసీ అంటే అసలైన మీనింగ్ ఏంటి మీ అందరికీ తెలుసు, గవర్నెన్స్ ఆఫ్ ద పీపుల్, గవర్నెన్స్ బై ద పీపుల్. పవర్ అనేది ఎవరి చేతిలో ఉంది, పీపుల్ చేతిలో ఉంది. అండ్ గవర్నెన్స్ ఫర్ ద పీపుల్. డెమోక్రసీ అంటే మీనింగ్ ఇది, రైట్, మీ అందరికీ తెలుసు, రైట్. అయితే చూడండి, గవర్నెన్స్ ఆఫ్ ద పీపుల్ అంటే పీపుల్ని గవర్నెన్స్ చేయడం, దాంతోపాటు గవర్నెన్స్ బై ద పీపుల్. పవర్ అనేది మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఎవరికి ఇచ్చింది, ప్రజల చేతుల్లోనే పవర్ అనేది, మనం రిప్రజెంటేటివ్స్ మనమే ఎన్నుకుంటాం, రైట్, ప్రజల చేతుల్లోనే పెట్టడం అనేది. గవర్నెన్స్ ఫర్ ద పీపుల్, ప్రజల కొరకు పాలన అనేది జరగాలి. ఈ మూడవది గుర్తుపెట్టుకోండి, రైట్, ప్రజల కొరకు పాలన అనేది జరగాలి. ఈ మూడవది అచీవ్ చేయాలంటే ఫర్ ద పీపుల్, ప్రజల కొరకు పాలన అనేది సరిగ్గా జరుగుతుంది లేదా అంటే దీన్ని అచీవ్ చేయాలంటే ఏముండాలి, ఒక చూసేవాళ్ళు ఉండాలి. ఆ చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండాలి, ఒక 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 విజిల్ అంటే మీకు ఒక పర్యవేక్షించే వాళ్ళు ఉండాలి, రైట్, ఒక వాచ్ డాగ్ అనేది పైన ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఏంటి, ప్రజల కొరకు గవర్నమెంట్ పరిపాలిస్తుందా లేదా, గవర్నెన్స్ అనేది ప్రజల కొరకు ఉందా లేదా అని చెప్పడం అనేది జరగాలి, రైట్, అని ఆలోచించడం అనేది గవర్నమెంట్కి ఉండాలి, సారీ అని అని మనకి తెలియాలి. ఎవరికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. సో అది తెలియడం కోసం ప్రజలకు ఇచ్చిన ఒక వెపన్ ఏంటి అంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రజలకి ఒక వెపన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ వెపన్ ద్వారా ప్రజలు ఏం చేయొచ్చు, గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి చూసుకోవచ్చు. ఇట్ ఎంపవర్స్ ద సిటిజన్స్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్. పబ్లిక్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏవైతే ఉన్నాయో, వాటి దగ్గర నుంచి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు. వాళ్ళు నీకోసం పని చేస్తున్నారా లేదా, ఎంత పని చేస్తున్నారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏ రోడ్లు ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయినాయి, ఎలా అవుతుంది, ఏ ఫండ్స్ ఎందుకు వాడుతున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోవచ్చు. ఎందుకు, అవన్నీ ఎవరివి, ఆ డబ్బు ఎవరిది, నీది, ప్రజలది డబ్బు. ఎవరి కోసం ఖర్చు పెట్టాలి, ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, మళ్ళీ ప్రజలదే. ఇదేం చేస్తుంది, ఒకడు చూస్తున్నాడబ్బా అని నీకు అనిపించింది అనుకో, మీరున్నారు మామూలుగా, ఒకరు చూస్తున్నారు, మామూలుగా పని ఒక టైంలో చేస్తారు, ఒకరు ఎవరైనా చూస్తున్నారు, మిమ్మల్ని కనిపెడుతూ ఉన్నారు అంటే ఏం చేస్తాం, ఇంకాస్త జాగ్రత్తగా పనిచేస్తాం. ఒక జవాబుదారీతనం మనకు ఉంది, మనం ఒకరికి జవాబు చెప్పాలి తప్పు చేస్తే అనే థింగ్ అనేది పెరుగుతుంది. అంటే గవర్నమెంట్కి ఏం పెరుగుతుంది, అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో ఇది చేయడానికి తెచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి, వెపన్ ఏంటి, ఆర్టీఐ యాక్ట్. దీన్ని ఎప్పుడు 2005లో తీసుకురావడం అనేది జరిగింది, రైట్. వర్కింగ్ ఆఫ్ గవర్నమెంట్ వర్కింగ్లో అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అని తెలుసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన ఆయుధం ఆర్టీఐ యాక్ట్. అయితే ఏం జరిగిందంట, రీసెంట్గా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం చెప్పారు అంటే ఆర్టీఐ యాక్ట్ వచ్చి 2020 కదా, ఇది 2020, ఇప్పటికి 15 ఏళ్ళు అయింది, 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. కానీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఉన్నటువంటి మనకి ఇదేంటి పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, ఆ పెండింగ్ కేసులు ఎక్కడున్నాయి అంటే 2.2 lakh ఇంకా పెండింగ్ కేసులు ఉండడం అనేది జరిగింది. ఎక్కడ సార్ ఈ పెండింగ్ కేసులు ఎక్కడ వేయచ్చు, మీరు ఒకసారి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళి నాకు మొత్తం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలియాలి, ఏవి
వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలన్నారు అనుకోండి, వాళ్ళు మీకు 30 రోజుల్లోగా జవాబు చెప్పలేదు అనుకోండి, రైట్, అప్పుడు మీరు ఎక్కడ కేసు వేయచ్చు? కోర్టులు కాదు, రైట్, సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉంటాయి, రైట్. ఎక్కడ మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు. నేను ఇలా పలానా ఇన్ఫర్మేషన్ అడిగానయ్యా, నాకు పలానా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ఆ ఎంప్లాయీ మీద మీరు ఫిర్యాదు అయితే చేయొచ్చు. ఈ రెండు ఏంటి? దీస్ ఆర్ ద ఫైనల్ కోర్ట్స్, ఫైనల్ న్యాయ నిర్ణేతలు. ఆర్టీఐ యాక్ట్కి ఫైనల్ కోర్ట్స్ ఏంటి అంటే, ఫైనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఏంటి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఒక చీఫ్ కమిషనర్ 10 కమిషనర్స్ ఉంటారు. స్టేట్ దానిలో కూడా ఒక చీఫ్ కమిషనర్ అండ్ 10 మామూలు కమిషనర్, 10 కమిషనర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అలా ఇది అవ్వడం, కంపోజిషన్ అనేది అలా ఉండడం అనేది జరుగుతుంది. అయితే 2.2 lakh కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. ఎందుకు అన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పి ఆర్టికల్లో చెప్పారండి. ఇష్యూస్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. మొదట లాక్డౌన్ అండి. కోవిడ్-19 లాక్డౌన్ వల్ల అన్నీ మూతపడ్డాయి, రైట్. ఆల్మోస్ట్ 21 out of 29 ఇన్ఫర్మేషన్స్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి లాక్డౌన్ టైంలో అసలు వర్క్ చేయలేదంట. దాంతోపాటు ఈవెన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వెబ్సైట్స్ కూడా వాటి వెబ్సైట్స్ పని చేయలేదు. వెబ్సైట్ ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క పని వేళలు కూడా చెప్పడం అనేది జరగలేదు. దాంతోపాటు రెడ్యూస్డ్ కెపాసిటీ అని చెప్పడం అనేది జరిగింది. కెపాసిటీ అనేది తగ్గింది, అంటే మ్యాన్ పవర్ అనేవాళ్ళు లేరు అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఏకంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చీఫ్ కమిషనర్ అనేవారు ఇప్పటికీ లేరు. హెడ్ అనేవాళ్ళు ఇప్పటికీ ఆగస్ట్ 2020 నుంచి లేకపోవడం అనేది ఉంది. దాంతోపాటు కొన్ని స్టేట్స్ అయినటువంటి బీహార్, గోవా, రాజస్థాన్, యూపీ లాంటికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన లేరు, రైట్. అందుకోసమనే చాలా పెండింగ్ ఉండిపోతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు బ్యాక్లాగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, రైట్. ఒక దాన్ని ఇది చేయడంలో డిలేస్ ఎక్కువగా చేస్తున్నారు, ఒక కేసును సాల్వ్ చేయడంలో, రైట్. మొత్తం అప్పీల్ చేసిన 388 రోజులు మినిమం పడుతుందంట సాల్వ్ అవ్వడానికి, రైట్. ఇది జరుగుతోంది. ముఖ్యంగా పెండింగ్ కేసులు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. హైయెస్ట్ పెండింగ్ కేసు మహారాష్ట్ర ఉండడం అనేది జరిగింది. ఎన్ని పెండింగ్ కేసులు అంటే 59,000 పెండింగ్ కేసులు ఉన్నాయి మొత్తం, రైట్. దాంతోపాటు ఇష్యూస్ ఇంకేం చెప్పారు అంటే పెనాల్టీస్ విధించట్లేదు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వనంటున్నారో, డినై చేస్తున్నారో ఆ అఫీషియల్స్ మీద పెనాల్టీస్ ఏమి గవర్నమెంట్ అఫీషియల్స్ మీద పెనాల్టీస్ కూడా ఇది చేయట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు 2019లో తెచ్చినటువంటి ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది, రైట్. ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా ఏం తీసుకొచ్చారంటే అమ్మా 2019లో ఏం చెప్పారు అంటే ఈ సెంట్రల్ చీఫ్ కమిషనర్స్ వీళ్ళు ఉన్నారు కదా, కమిషనర్స్ అండ్ చీఫ్ కమిషనర్, వాళ్ళ తాలూకా టెన్యూర్ శాలరీ అనేది ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించేది. ఇప్పుడు ఎవరికి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం అనేది జరిగింది. సో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయింది, రైట్. వీళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు, పెట్టచ్చు అనేటటువంటి ఒక ఇది అనేది మొదలైంది. సో ఎవరైనా వాళ్ళ జాబ్ని కాపాడుకోవాలనుకోవడానికి గవర్నమెంట్కి కాస్త ఇది పెట్టడం అనేది, కాస్త ఫేవర్ చేయడం అనేది చేస్తారు. సో కంచే చేను మేసే పరిస్థితి అనేది ఏర్పడడం అనేది జరిగింది, రైట్. ఇలాంటి పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా ఇవ్వడం అనేది జరగడం అనేది జరిగింది. ఇవన్నీ ఇష్యూస్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కొన్ని సజెషన్స్ కూడా చెప్పారండి. ఇష్యూస్ని మనం పాజిటివ్గా మారితే సజెషన్స్ అవుతాయి. సింపుల్గా టైమ్లీ అపాయింట్మెంట్స్ అనేవి జరగాలి, అఫీషియల్స్ యొక్క టైమ్లీ అపాయింట్మెంట్స్ జరగాలని చెప్పారు. దాంతోపాటు ఎఫెక్టివ్గా హియరింగ్స్ అని అండ్ డిస్పోజల్ కూడా కరెక్ట్గా జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు లిబర్టీ, వ్యక్తి యొక్క స్వేచ్ఛకి కానీ అండ్ లైఫ్కి కానీ
ఉన్నటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో దానికి ప్రియారిటైజ్ చేయాలి, ప్రియారిటైజేషన్ మొదట ప్రియారిటీ వాటికి ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 21లో ఉన్నటువంటి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కేసులకి, వాటికి సంబంధించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ కేసులకి ప్రియారిటైజేషన్ ఇవ్వాలి. దాంతోపాటు రికార్డ్స్ డిజిటలైజేషన్ అనేది చేయాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి కూడా వీళ్ళకి ఇప్పుడు నేను ఇప్పుడు ఎప్పటిదో 1960 తాలూకు ఇన్ఫర్మేషన్ నాకు కావాలన్నాను అనుకోండి, అప్పటి రికార్డ్స్ తీసుకోవాలంటే మొత్తం వెనక్కి తిరగాలి. దాంతో డిజిటలైజేషన్ అవ్వడం అయితే ఏమవుతుంది, అప్పటివి కూడా నేను ఈజీగా యాక్సెస్ చేసుకొని నేను ఈజీగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో డిజిటలైజేషన్ అనేది చెయ్యాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆర్టీఐ అప్పీల్ ఫైలింగ్ ఏదైతే ఉందో, అప్లికేషన్ ఫైలింగ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేయాలి, ఆన్లైన్కి తీసుకురావాలి. ఇప్పటివరకు ఆఫ్లైన్లోనే ఉంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనే ఇది ఉండాలి అని సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. రైట్, ఇవన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని, మన దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ ఫర్ ద పీపుల్ అనేటటువంటి ఇదేదైతే ఉందో దీనిని మనం కాపాడుకోవాలి అంటే, జవాబుదారీతనం గవర్నమెంట్కి ఉండాలి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ప్రివలెంట్గా ఉండాలి, ఎప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అనేది అవ్వాలి. సో వాటి కోసం గవర్నమెంట్స్ అనేవి, వాటి కోసం కమిషన్స్ అనేవి త్వరగా ఇష్యూస్ని సాల్వ్ చేసేటట్టు ప్రయత్నించాలి. రైట్, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి, ఈ సర్వే గురించి కానీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండి ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, లాక్డౌన్ ఏదైతే ఉందో లాక్డౌన్ వల్ల అన్ని కేసులు పెండింగ్లో ఉండిపోయాయని చెప్పడం అనేది జరిగింది. రైట్, ముఖ్యంగా కోవిడ్-19 లాంటి టైంలోనే ఇలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవి ఫారమ్స్ అనేవి బాగా పనిచేయాలి, కమిషన్స్ అనేవి. ఎందుకు అంటే జనాలకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, రైట్, ఎలా పనిచేస్తుంది గవర్నమెంట్ ఇలాంటి క్రైసిస్లో, ఇలాంటివన్నీ జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిఎం కేర్స్ దీనిలో కూడా ఆర్టీఐ మీకు తెలిసే ఉంటుంది ఆ ఇష్యూ, అది మేము లైవ్ క్లాస్లో పిల్లలకు చాలా బాగా చెప్పడం జరిగింది. రైట్, కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్స్లో. రైట్, లాక్డౌన్ టైంలో ఆర్టీఐ సరిగ్గా పనిచేయకపోగా అవి కూడా మూసివేయబడ్డాయి. అది ఎంతవరకు ఇది అని ఆర్టికల్ అద్భుతంగా రాశారండి. నేను ఎప్పుడైనా ఆర్టికల్ చెప్పేటప్పుడు నేను ఇస్తున్న నోట్స్ రాసుకోండి, దాంతోపాటు మీరు నేను చెప్పే ముందు ఒకసారి చదవాలి, చెప్పిన తర్వాత ఒకసారి చదువుకోండి ఆర్టికల్, మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శానిటైజర్ సోప్స్ కెన్ డూ డ్యామేజ్. ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరిగింది, ఎయిమ్స్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ దీన్ని చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిలో జిఎస్ పేపర్ 2 హెల్త్లో చదువుకుంటామండి. దాంతోపాటు జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం దీన్ని చదువుకుంటాం. రైట్, అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి, డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు, ఏంటి ప్రాబ్లం అని చూద్దాం. చూడండి అమ్మా, మీకు ఆర్టికల్ డీటెయిల్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడడానికి ఫస్ట్ చూడండి. అయితే ఎక్స్పర్ట్స్ ఎయిమ్స్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఉన్నటువంటి హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే, యాంటీబయోటిక్స్, యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఏదైతే ఉందో, యాంటీబయోటిక్స్ కానీ హ్యాండ్ శానిటైజర్స్ కానీ మైక్రోబియల్ సోప్స్ ఏవైతే ఉన్నాయో అవి సిచ్యువేషన్ని ఇంకా వర్స్ట్ చేస్తాయి. రైట్, ముఖ్యంగా సిచ్యువేషన్ని దేన్ని పెంచుతాయి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే దాన్ని పెంచడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఏం చెప్తున్నారు, ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్స్ కానీ యాంటీబయోటిక్స్ కానీ యాంటీ మైక్రోబియల్ సోప్స్ కానీ అవి సిచ్యువేషన్ ఇంకా ఇది చేస్తాయి. కోవిడ్-19 పాండమిక్లో మనం ఎక్కువగా వాడాల్సిన మన లైఫ్ స్టైల్లో అవి ఒక పార్ట్ అయిపోవడం అనేది జరిగింది. అవి ఎక్కువగా వాడడం కూడా హానికరము అని చెప్పడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటి ఇదవుతుందంట, ఏది పెరుగుతుంది అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ఫినామినా పెరుగుతుందంట. రైట్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ఫినామినా పెరగడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. ఏంటండి యాంటీమైక్రోబియల్ ఫినామినా అని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడండి, ఏం జరుగుతుంది అంటే ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మీకు తెలుసు, ముఖ్యంగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ
ఫంగస్ కానీ ఫంగీ కానీ పారాసైట్స్ కానీ ఇవి ఏవైనా వెన్ దే ఎక్స్పోజ్డ్ టు యాంటీవైరల్ డ్రగ్స్ కానీ లేకపోతే అది యాంటీబయోటిక్స్ కానీ, మనం చూడండి యాంటీబయోటిక్స్ ఎందుకు వాడతామంటే బ్యాక్టీరియాని చంపడానికి యాంటీబయోటిక్స్ అంటాం, ఓకేనా. బ్యాక్టీరియాని లేకపోతే యాంటీ ఫంగల్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ వీటన్నింటిని ఏమంటాం, యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అంటాం, రైట్. ఇవన్నీ కలిపి ఒక మైక్రో ఆర్గానిజంకి ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం వీటికి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, ఆ మైక్రో ఆర్గానిజం అనేది ఏమవుతుంది అంటే దాని తాలూకు నుంచి రెసిస్టెన్స్ అనేది ఇదైపోతుంది. ఓవర్ ఎక్స్పోజ్ అయితే మైక్రో ఆర్గానిజమ్స్కి వీటి నుంచి ఈ డ్రగ్స్ నుంచి రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అని చెప్పడం అనేది జరిగిందండి. సో ఆ ఫినామినా అనేది ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, రైట్. ఆ ఫినామినా వల్ల కొత్త కొత్త పారాసైట్స్ అనేవి మనిషిని అటాక్ చేసే ప్రమాదం ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. మీరు రీసెంట్గా గమనిస్తే మనం ఇక్కడ ఉన్నాం, మనం మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో మనం ఉంటాం. మనం ఎప్పుడైనా హిమాలయాస్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడున్న పీపుల్ మాత్రం అక్కడున్న కండిషన్స్ తగినట్టుగా ఉంటారు, రైట్. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్కి కూడా సేమ్ ఆ ఎన్విరాన్మెంట్ అండ్ కండిషన్స్ లేకపోతే ఈ యాంటీబయోటిక్స్ వాటికి తీసుకొచ్చే మార్పులు కానీ అవి వాటికి అలవాటు అయిపోతాయి, రైట్. దాని ద్వారా వాటికి ఏమొచ్చేస్తుంది, రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, రైట్. ఆ వచ్చినటువంటి రెసిస్టెన్స్ని ఏమంటాము అంటే, రైట్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం, రైట్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అని చెప్పి అంటున్నారండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది మోడర్న్ మెడిసిన్కి, రైట్. దీనికి జోగ్రఫికల్ కానీ స్పీసీస్ బ్యారియర్స్ కానీ ఉండవు. ఒక దగ్గర నుంచి ఒక దీనికి వెళ్తుంది, ఒక స్పీసీస్ నుంచి ఇంకొక స్పీసీస్కి కూడా ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఒక స్పీసీస్ నుంచి ఇంకో స్పీసీస్కి పారాసైట్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడం అనేవి జరుగుతాయి, రైట్. వీటి తాలూకా మెయిన్ కాజెస్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. వీటి తాలూకా మెయిన్ కాజెస్ ఏంటి, వీటిని కలగజేసే మెయిన్ ఇదేంటి అని మీరు గమనిస్తే, అన్ఈవెన్ అన్రెగ్యులేటెడ్ యాంటీబయోటిక్ యూసేజ్ ఏదైతే ఉంటుందో, రైట్, అన్ఈవెన్ లేదా అన్రెగ్యులేటెడ్ యాంటీబయోటిక్ యూసేజ్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేస్తుందంట, రైట్. అది దానివల్ల ఇది ఏదైతే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఇన్ యానిమల్ ఫార్మ్స్ అండి. పౌల్ట్రీస్లో కానీ వీటిలో కానీ కోళ్ళు గట్రా ఏవైతే ఉంటాయో అవి తొందరగా ఎదగడానికి యాంటీబయోటిక్స్ వాడతారు. సో వాటి వల్ల కూడా ఆ పౌల్ట్రీస్ ఆ చికెన్స్లోకి వెళ్ళి ఆ చికెన్స్ నుంచి మనుషులు బలి తిని సో మొత్తం ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో ఫుడ్ చైన్ మొత్తానికి అది ఇదైపోతుంది, మొత్తానికి డిస్రప్ట్ అయిపోతుంది. ఫుడ్ చైన్ మొత్తానికి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఇదవుతుంది, ఎందుకంటే వీటికి స్పీసీస్ బ్యారియర్స్ ఉండవు, రైట్. సో ఒక స్పీసీస్ నుంచి యానిమల్స్ నుంచి కూడా హ్యూమన్స్కి వచ్చే అవకాశం ఉంది, ఈ పారాసైట్స్ వచ్చేసే అవకాశం ఉంది, రైట్. సో ఇది చెప్పడం అనేది, సో ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ కానీ హ్యాండ్ శానిటైజర్స్ కానీ దాంతోపాటు యాంటీమైక్రోబియల్ సోప్స్ కానీ వాడటం అనేది చాలా ఇది అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. This antimicrobial resistance mounts problems beyond the geographical as well as species barriers and can transmit from animal to humans. యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు జోగ్రఫికల్ బ్యారియర్స్ కూడా దీనికి లేవు, అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇవి ఈజీగా ఇదయ్యే అవకాశం ఉంది. ఏఎంఆర్ అంటే అదే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నీడ్స్ టు బి అడ్రస్డ్ ఇన్ టోటల్లీ బై ఆల్ సెక్టర్స్ అండి. ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్ సెక్టర్స్ దీన్ని అడ్రస్ చేయాలి. వెటర్నరీ సెక్టార్స్, ఎందుకంటే యానిమల్స్ నుంచి కూడా వస్తాయి కాబట్టి వెటర్నరీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వెటర్నరీ సెక్టార్స్ అడ్రస్ చేయాలి. అగ్రికల్చరల్ డొమైన్స్, ముఖ్యంగా దేనిలో పౌల్ట్రీ లాంటి వాటి ఫామ్ ల్యాండ్స్లో దీన్ని వాడటం అనేది జరుగుతుంది. సో అగ్రికల్చర్ డొమైన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ వీటికి ఎగ్నెస్ట్గా పోరాటంలో తమ వంతు పాత్ర పోషించాలి అని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరిగిందండి, రైట్. ఎయిమ్స్లో ఉన్నటువంటి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరిగింది.
ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీకి కానీ రీసెర్చ్కి కానీ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ మనం డీటెయిల్డ్గా చదువుకోవాలండి. ప్రిలిమ్స్లో ఎక్కువగా వీటి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. సో లెట్స్ మూవ్ టు ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కూల్ క్లోజర్ మే కాస్ట్ ఇండియా డియర్. రైట్, ఇది మనకి ఆర్టికల్ రావడం అనేది జరిగింది. దీన్ని మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి కథ, ఏం జరిగింది సార్, ఏమైంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే, వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే బైఎనియల్ సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఎవరికి ఇచ్చింది, ఇండియాకి ఒక్కరికే ఇచ్చిందంటే కాదు. ఇక్కడ సౌత్ ఏషియా అనే పదం మీరు గమనిస్తూనే ఉంటున్నారు. సౌత్ ఏషియన్ కంట్రీస్ అందరికీ కలిపి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇండియాకి, పాకిస్తాన్కి, శ్రీలంకకి, నేపాల్కి, బంగ్లాదేశ్కి, ఆఫ్ఘనిస్తాన్కి, భూటాన్కి, రైట్, మాల్దీవ్స్కి, వీటన్నింటికి కలిపి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ ఏమవుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్, ఏం చెప్పింది అంటే స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల, స్కూల్స్ అన్నీ ఇంతకాలం క్లోజ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇండియా తన ఫ్యూచర్ ఎర్నింగ్స్లో సుమారుగా $420 బిలియన్ అనేది కోల్పోతుంది. నష్టం అనేది ఇండియా యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్లో నష్టం అనేది రాబోతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, మొత్తం 420 ఇది రావడం అనేది జరిగింది. బిలియన్ డాలర్స్ నుంచి ఆల్మోస్ట్ $600 బిలియన్ వరకు ఇండియా అనేది నష్టపోబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. అయితే చూడండి, ఎందుకు అంటే పిల్లలు అనేవాళ్ళు లెర్నింగ్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి డీటెయిల్డ్గా చెప్తాను. లెర్నింగ్ లెవెల్స్ అనేవి చాలా చాలా దారుణంగా పడిపోవడం అనేది జరిగింది. రైట్, లెర్నింగ్ లెవెల్స్ అనేవి పడిపోయినాయి కాబట్టి ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ప్రొడక్టివిటీ పూర్గా ఉంటుంది. అంటే ఎక్కువ మంది సమర్థవంతంగా పని చేయగలరా, నేర్చుకోనటువంటి వాడు, అన్స్కిల్డ్ అటువంటి వాడు నేర్చుకోలేడు. ప్రొడక్టివిటీ అనేది పడిపోతుంది. సో తర్వాత ఏం జరుగుతుంది, ప్రొడక్టివిటీ పడిపోవడం వల్ల ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ జనరేషన్ యొక్క ఎర్నింగ్స్ కూడా అంతే విధంగా పడిపోతాయి. జనరేషన్స్ పీపుల్ యొక్క ఎర్నింగ్స్ అనేవి పడిపోతే ఏం జరుగుతుంది, కంట్రీ యొక్క ఆదాయం, నేషనల్ ఇన్కమ్ కానీ మనం జీడిపి అనుకోండి. రైట్, జీడిపి కూడా పడిపోయే అవకాశం అనేది ఉంది. రైట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీని ఇంపాక్ట్ ఏం చెప్పారు అంటే, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్ అని చెప్పారు అంటే, ఈ స్కూల్స్ అనేవి ఇంతకాలం క్లోజ్ చేయడం వల్ల మీరు జాగ్రత్తగా గమనిస్తే సౌత్ ఏషియాలో ఏకంగా 5.5 మిలియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు, అరౌండ్ 5.5 మిలియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు డ్రాప్ అవుట్స్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అంటే స్కూళ్ళు మానేయచ్చు అని చెప్పడం అనేది, గ్యాప్ అనేది వాళ్ళకి అలా ట్రిగ్గర్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అరౌండ్ 391 మిలియన్ స్టూడెంట్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అంటండి. లాక్డౌన్ కారణంగా వీళ్ళకి చదువుకి దూరం అవ్వడం అనేది జరిగిందంట. ఎంతమంది అంటే 391 మిలియన్ స్టూడెంట్స్. రైట్, ఇండియా అనేది మనం ఎంత చెప్పుకున్నాం, $420 to $600 బిలియన్ అనేది కోల్పోతుంది. $420 to $600 బిలియన్ అనేది కోల్పోతుందని చెప్పాం కదా. మొత్తం సౌత్ ఏషియా మొత్తం $622 బిలియన్ అనేది కోల్పోవచ్చు. రైట్, ఈ నెంబర్ 822 కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ మేజర్ స్టేక్ అనేది ఎక్కువ నష్టపోయే దేశాల్లో మొదటి దేశం ఏది ఉంది అంటే ఇండియా ఉండడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఈ స్కూల్ క్లోజర్ వల్ల ఎక్కువ నష్టపోయేది ఇండియా అని చెప్పడం అనేది చెప్తున్నారండి. ఫ్యూచర్ ఒక్కొక్క ఫ్యూచర్ జనరేషన్లో యావరేజ్ చైల్డ్ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి వాళ్ళు తమ లైఫ్ టైం ఎర్నింగ్స్లో $4,400 అనేవి లైఫ్ టైం ఎర్నింగ్స్లో తగ్గబోతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్ స్కూలేజ్ ఏదైతే ఉంటుందో, లెర్నింగ్ అడ్జస్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏదైతే ఉంటుందో లేస్ అని అంటాం.
లెర్నింగ్ అడ్జస్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండి. లేస్ అంటే ఈ లేస్ ఎంత చెప్పారు అంటే 0.5 ఇయర్స్ అంటే 6 మంత్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఏంటంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్కూలింగ్ అండి. క్వాలిటీ అండ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ స్కూలింగ్ని ఒక టైం ఫ్రేమ్ ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఎంత కోల్పోయారు అంటే 6 నెలల విలువైన వాళ్ళ లెర్నింగ్ టైంను కోల్పోవడం అనేది జరిగింది పిల్లలు అని చెప్పడం అనేది జరిగింది. ప్రొజెక్టెడ్ లెర్నింగ్ లాస్ అండి ఇది. రైట్, లెర్నింగ్ అడ్జస్టెడ్ ఇయర్ స్కూలింగ్ అంటాం. ప్రొజెక్టెడ్ లెర్నింగ్ లాస్ మొత్తం 6 మంత్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఎక్కువ కాలం స్కూల్ అనేవి క్లోజ్గా ఉంటే ఇంకా ఎక్కువ నష్టం అనేది జరగచ్చు. రైట్, అయితే స్కూల్ అనేవి ఒకేసారి స్టాప్ చేయడం వల్ల, స్కూల్ అనేవి ఒకేసారి క్లోజ్ చేయడం వల్ల వాళ్ళు కొత్తగా న్యూ లెర్నింగ్స్ అనేది ఎలాగూ జరగదు, కొత్తగా నేర్చుకోవడం ఎలాగూ ఉండదు. కానీ దానితో పాటు ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రీవియస్ లెర్నింగ్స్ ఏవైతే ఉంటాయో, ముందు నేర్చుకున్నవి ఏవైతే ఉంటారో వాటిని పూర్తిగా మర్చిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏజ్లో వాళ్ళు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏజ్ అనేది, టైం అనేది గడుస్తున్న కొద్దీ వాళ్ళ తాలూకా లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎకనామిక్ ఇంపాక్ట్స్ కూడా చెప్పడం అనేది జరిగిందండి. ఎకనామిక్ ఇంపాక్ట్స్ గురించి కూడా ఈ ఆర్టికల్లో ఈ రిపోర్ట్లో మాట్లాడడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఇన్ఫార్మల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, అర్బన్ ఏరియాస్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల చాలా ఇన్ఫార్మల్ సెక్టర్లో చాలా అవకతవకలు అనేవి ఏర్పడతాయి, చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పడం అనేది జరిగింది. రెండోది ఏంటి అంటే లేబర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనుషులు ఎక్కువ మంది ఉంటారు కానీ పని తక్కువ ఉంటుంది. డిమాండ్ అనేది తక్కువగా ఉంది కదా, ఇప్పుడు పని తక్కువగా ఉంటుంది, అందువల్ల ప్రొడక్టివ్ ఉండదు. దాంతోపాటు లెర్నింగ్ అనేది కోల్పోతారు కాబట్టి ప్రొడక్టివిటీ అనేది పూర్తిగా ఉండదు. దాంతోపాటు ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ కానీ లేకపోతే పలానా ఫాలో అవ్వడం అనేది ఉంటుంది. దానివల్ల కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ సెక్టర్ అనుకోండి. హాస్పిటాలిటీ సెక్టర్ అంటే ఏంటి, ఈ హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉండేటటువంటి సెక్టార్లో దగ్గరగా ఉండడం కానీ ఏవైనా చేయడం కానీ ఇవన్నీ చేయాలి, తప్పదు. బట్ ఈ హాస్పిటాలిటీ సెక్టార్లో ఈ మెజర్స్ వల్ల చాలా కోల్పోతారు. జనాలు కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి బయట తినడం కానీ లేకపోతే బయట రూమ్స్లో స్టే చేయడం కానీ ఇలాంటి వాటికి ఇది చూపించకపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సెక్టార్ పడిపోతుంది. దాంతోపాటు లేబర్ ప్రొడక్టివిటీ కూడా, ఆ సెక్టార్లో ఉంటుంది లేబర్ ప్రొడక్టివిటీ కూడా పూర్తిగా పడిపోతుంది. రైట్, పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో, వల్నరబుల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పడం అనేది ఇష్యూస్లో చెప్పడం అనేది జరిగింది. ఇంకేం చెప్పారు అంటే ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా పూర్తిగా డిస్రప్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది, ఈ రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ తన రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, ఒక్కసారి ఇక్కడ గమనించండి. లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుందని చెప్పారు. దాంతోపాటు ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్లో డిస్రప్షన్స్ రావడం కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతుంది. ఫ్యూచర్ లేబర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని చెప్పారు. హ్యూమన్ క్యాపిటల్ అనేది హ్యూమన్ క్యాపిటల్ అనేది అవుతుందని చెప్పడం అనేది జరిగింది. లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుందని చెప్పడం అనేది జరిగింది. పిల్లలు కొత్త వాటిని మర్చిపోవడం కాకుండా కొత్త వాటిని నేర్చుకోపోవడమే కాకుండా పాత నేర్చుకున్నది మర్చిపోతారు అని చెప్పడం కూడా మీరు ఆర్టికల్లో చూస్తే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇలాంటి వరల్డ్ బ్యాంక్ లాంటి ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఇస్తాయో ఆ రిపోర్ట్స్ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. మెయిన్స్ ప్రకారంగా కానీ దీని ప్రకారంగా కానీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్స్లో ఉన్నటువంటి డేటాని కోట్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. రైట్, సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ప్రతి ఆర్టికల్ గురించి కూడా ఆల్మోస్ట్ మనం డీటెయిల్డ్గా మాట్లాడానని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫర్ హిందూ అనాలిసిస్. మీకు నచ్చితే వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. 10 మందికి ఉపయోగపడతాయంటే మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్ కంటే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.